ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, దేవునితో కూడా ఉండటం, దేవుని సింహాసనం పక్కన కూర్చుండటం, దేవదూతల చేత ఆరాధింపబడటాన్ని గొప్ప భాగ్యముగా ఎంచుకోనలేదు. ఆయన మనుషుల రూపమును ధరించి ఈ లోకంలో నిందలు వచ్చిన, ఈ లోకము దూషించిన, ఈ లోకము అవమానించిన, ఈ లోకము శిక్షించిన, ఈ లోకము ఆయనకు మరణశిక్ష విధించిన, తాను పొందినటువంటి గాయముల చేత, తాను పొందినటువంటి నిందల చేత, తాను పొందుతున్నటువంటి అవమానముల చేత మనందరికీ రక్షణ కలుగుతుందని, మనందరము దేవుని ఆశీర్వాదమునకు, దేవుని యొక్క దీవెనలకు మనం పాత్రలు అవుతున్నామని, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు మనం పాత్రలు అవుతున్నామని చెప్పి ఆ పరలోకపు మహిమను, దేవుని స్వరూపమును విడిచి భూలోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఈ లోకంలో దేవదూతల ద్వారా ఆరాధన జరగలేదు. ఈ లోకంలో ఆయన తిండిపోతని, తాగుబోతని, పాపులకు స్నేహితుడని, బయల్జేబూలకు నాయకుడని చెప్పి అనేక రీతులుగా ఆయన దూషించాడు. ఈయన దేవుని కుమారుడైతే దిగిరమ్ము అని చెప్పి ఆయన దూషించారు. అయినప్పటికీ వాటన్నిటినీ కూడా భరించాడు. అవన్నీ ఉంటాయని ఆయనకు తెలుసు, అవన్నీ భరించాలని ఆయన తెలుసు. అవన్నీ భరించటానికి, అవన్నీ సహించటానికి, ఆ రీతిగా దూషణలు పొందటానికి ఆయన దేవుని స్వరూపమును విడిచి భూలోకమునకు వచ్చి ఉన్నాడు.